Welcome to India. Thank you. మా బాబా ఇండియా దుకాణం ఉంది ఇక్కడ ఇటు. It's really popular in Sao Paulo. Sao Paulo, right? Doctor will be very happy to see you and Brazilian. Nice. I'm YouTube. Nice. Yeah, I know that. May I see and more books? Namaste, India. Wow, Hare Rama. Let's go eat sushi. No. No. Definitely not. Come to India. India దుకాణం ఉందండి ఎంత పెద్ద దాంట్లోనే నిజంగా గ్రేట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ Sao Paulo. Namaste, Bogunara. బాగున్నారు అందరూ. సో వేర్ వి గోయింగ్ టుడే? To the biggest park in Sao Paulo. వాట్ ఇస్ ద నేమ్? The ibirapuera park. ఏవిరా పార్క్ చాలా పెద్దదండి. లాటిన్ అమెరికా అంటే అమెరికాలో ఉన్నది కదా అలాంటి టైప్లో, అంటే అంత పెద్ద సిటీ ఇంత దాంట్లోని స్థలం కేటాయించి కట్టిన పార్క్ అంటే చాలా పెద్ద. చూద్దాం అసలు ఏమవుతుందో ఏంటో ఒకసారి వెళ్తే చూద్దాం. ఓకే. నిజంగా ఏ దేశమైనా ఏముంది గర్వకారణం చెప్పుకోవడానికి? పేదరికం లేని దేశం ఏముందండి ప్రపంచంలోని? నిజంగా ఇంతమంది జాబు లేదు వాళ్ళకి, ఎవరు జాబ్ ఇవ్వరు. అంతే. వాళ్ళు ఏం చేస్తారు? దొంగతనాలు లేదా అడుక్కోవడం. మనుషుల్ని అయితే చంపట్లేదు కానీ దొంగతనాలు విపరీతంగా. ఆ క్యూలో 200 మంది ఆహారం కోసం ఉన్నారు. అంటే వాళ్ళు ఒక పూట ఒక స్వచ్ఛంద సంస్థ ఆహారం పెడుతుందంట, ఏదో ఫుడ్. సో దానికోసం ఎక్కడి నుంచో వచ్చారు. ఇంకా మొత్తం అక్కడ దగ్గర ఒక 5,000 మంది ఉన్నారు మొత్తం అక్కడ ఆ చుట్టుపక్కలంతా. అంటే ఒకలైపోయాక ఒకరు ఫుడ్ తినడానికి వచ్చారంట. నేను రికార్డ్ చేయడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. రికార్డ్ చేయలేక చేశాను. అంటే వాళ్ళు ఎవరైనా ఫోను లాగేసుకొని వెళ్ళిపోతారో వద్దు అని వీళ్ళు అంటున్నారు. అంటే బాధ అనిపించింది. అంతమంది ట్రాన్స్జెండర్స్ ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళ కింద తయారైపోతారు అనమాట. ఇక్కడ ఈ గవర్నమెంట్ లీగల్ చేసేసింది. సో ప్రపంచం నలుమూల నుంచి ఆపరేషన్ కూడా ఫ్రీ అనమాట, ట్రాన్స్జెండర్ ఆపరేషన్. సో ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడికి వస్తారంట ఆ ఆపరేషన్ చేయించుకోవడం కోసం. సో మీరు చూడొచ్చు 20% వరకు ఉన్నారు అని చెప్తున్నారు. అందులో సిటీలో మీరు ఎక్కువగా చూడొచ్చు ఈ ట్రాన్స్జెండర్స్ని. పార్క్కి వెళ్ళే ముందు మనకి దారిలో ఒక ప్లేస్ ఉందన్నమాట. ఎలాగో వెళ్తున్నాం కదా దారిలోనే కదా అనేసి ఆగింది. ఇదేంటో ఒకసారి తెలుసుకుందాం ఏంటి. ఓకే. వాట్ ఈస్ దిస్ వన్? దిస్ It's really popular in Sao Paulo. Sao Paulo, right? Yeah, it's a great place for artists. ఆర్టిస్ట్ ఐ నోటీస్ లాట్ ఆఫ్ దే. నైస్. అండి ఒక ఆర్టిస్ట్ గీసిన గీతల్లో ఎన్నో అర్థాలు ఉంటాయండి. చూడండి, వినాయకుడి లాగా పెట్టారు కానీ వినాయకుడు కాదు, ఎలిఫెంట్ ధ్యానం చేసుకుంటుంది. ఈ హృదయంలో ఎన్నో బ్యాట్మ్యాన్ వాడికి ఒక్కొక్కలా ఉంటుందని అర్థమని అంటే నాకు అలా కనిపించింది. మీకు ఎలా కనిపిస్తుందో ఈ ఆర్ట్స్లోని అర్థాలు తెలియవు. బాగా చాలా బాగుందండి, చాలా బాగుంది. సూపర్. పార్క్కి వెళ్ళే ముందు ఇట్స్ నైస్. వావ్, సో నైస్. చూసుకుంటే యానిమల్స్ అన్నీ ఫన్గా ఏదో వస్తున్నట్లు. ఇది కూడా సూపర్, ఇది హైలైట్గా ఉంది. చూద్దాం, అలా నడుచుకుంటూ వెళ్తూ చూద్దాం, నెమ్మదిగా చూద్దాం అన్నీని. సో ఇది ఎలా ఉంది అంటే ఆదివాసీలు నాకు అనిపిస్తుందో చెప్తున్నాను. జస్ట్ మీకు కూడా మీకు అనిపించింది కమెంట్ చేయొచ్చు. అదిగోండి ఆదివాసీ పిల్లలు. అండ్ ఇది ఏంటి అంటే ఏదో పిచ్చి గీతలాగా ఉన్నాయి. మరి ఏమో ఊపిరి సినిమాలాగా ఏమైనా ఉంటే ఏమో నాకు తెలియదు. నాకేం అర్థం అవ్వట్లేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అంటే డీప్గా చూడాలి కానీ మనకు అంత టైం లేదు. రికార్డ్ చేసుకుంటూ పోతున్నాను. అండ్ వావ్, అక్కడ వాళ్ళు హిట్లరా ఎవరు లోకల్ పీపుల్తో వేయించారు. అండ్ ఇదేదో పికాసో పిచ్చి బొమ్మలా ఉంది. చిన్న పురుగుల్లాగా ఉన్నది. అండ్ నైస్, ఇది కూడా బాగుంది. చాలా బాగున్నాయి. స్ట్రీట్ అంతా నీట్గా. ఇదేదో పెద్ద కన్నుంది, ఒంటికాయ సంటుకొమ్మగా, ఒంటికాయ రాక్షసుల్లాగా ఉన్నాడు. ఇట్స్ నైస్. ఇదేదో ఉంది అంతే. అండి చాలా. సో ఇలాంటిదే నేను కొలంబియాలో కుమినా 13 అని చూశాను. తర్వాత ఈ ప్లేస్ చూశాను. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. Who is the guy? Our friend. Really? Yeah. It's no problem. Yeah, it is. He don't like it, and always he like in festivals or in art, the people try to judge him, but so he say we can't talk anything about him, but it's okay. We are in democracy, so we can. Wow.
Foi pra ser mestre de beleza, mas só vi tristeza. సో వచ్చేసామండి. నిజంగా ఇంత పెద్ద సిటీలోని ఇంత పెద్ద పార్క్, నిజంగా చాలా బిగ్గెస్ట్ పార్క్ అనమాట. నిజంగా గ్రేట్ ఇంత పెద్ద పార్క్ని మెయింటైన్ చేయడం. సో పార్క్లోకి వచ్చినట్టు మీరు చూసుకుంటే ఇలా సైకిల్ రెండేసి ఇద్దరిద్దరు తొక్కుకోవడానికి అండ్ సైకిల్ ఇండివిజువల్. తను ఏమన్నదంటే తనకి కడుపు నొప్పి ముందే వద్దాను అన్నది. సో అవి ఉన్నాయన్నమాట. నిజంగా బాగుంది, చాలా బాగుంది. మొత్తం ఇంత పెద్ద పార్క్ కదా. సో ఇది సైక్లింగ్ ట్రాక్. ఇది మీరు చూసుకోవచ్చు, ఇదంతా సైకిల్ ట్రాక్. ఈ ట్రాక్స్ యూజ్ చేయడానికి, అది మనుషులు నడవడానికి చాలా బాగుంది. రన్నింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ చాలా బాగుంది. జ్యూస్ అమ్ముతున్నారండి, సారీ జ్యూస్ అంటున్నానంటే నీళ్ళు. సో తీసుకున్నాం, తాగడానికి బాగుంటాయి కదా, తక్కువగానే ఉన్నాయి. అంతా 9 అని అంటున్నారు. 300 ml అంటే జ్యూస్ అంటే మరి కోకోకోలా కానీ ఇది బెటర్ కదా. నైస్. ఇదిగోండి ఇలాగా అమ్ముతున్నారు. వాడికి వాళ్ళు నడుస్తున్నారు చూడండి. బాంబూ చెట్ల బాంబూ. వాట్ ఈస్ దిస్ ప్లేస్? పెద్ద చాలా బాగా మెయింటైన్ చేసేయాలి. పెద్దదిలేండి. ఇది మొత్తం లాటిన్ అమెరికాలో ఉన్న పెద్ద పార్కు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా విశేషాలు ఉన్నాయి దీనికి, చాలా ఉన్నాయి. యూఎస్లో ఎలా అయితే ఉన్నదో అంత పెద్దదంట ఇది. ఇంత సిటీ మెట్రోపాలిటన్ సిటీ, ఇంత పెద్ద సిటీలోని ఇంత పెద్ద పార్కు. గ్రేట్. బగ్గీలు టూరు, సిటీ టూరు. చూడండి, ఈ పార్క్ని 400 ఎకరాల్లో గవర్నమెంట్ కట్టింది ప్రజల కోసం. మీకు హైలైట్ విషయం ఏంటంటే ఇది మొత్తం లాటిన్ అమెరికాకి గుండెకాయ. అంటే అర్జెంటీనా, పెరు అన్ని దేశాలకి ఇక్కడ హబ్స్ ఉన్నాయి. అలాంటి ప్లేస్లోని ఇంత సిటీ మధ్యలో ఇంత పెద్ద పార్క్ కట్టడం అన్నది సూపర్ అనమాట. గ్రేట్. బాతు పిల్లలు, బాతులే కదా, బాతులే. నైస్. అవి ఏదో వెళ్తున్నట్లు ఉంటాయి, కింద నుంచి కాలుతో ఈదుతాయి కదా, మనకు బాడీయే కదులుతున్నట్లు అనిపిస్తుంది కదా. నైస్. నాకు యాక్చువల్గా ఒక అపోహ ఉండేది ఏంటి, జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యుడు ఉదయించినప్పుడే చేస్తారు డి విటమిన్ అని. కానీ సుర్రుమని కాలుతున్న ఎండలోని నడినెత్తి మీద ఉన్న సూర్యుడిని చూసుకుంటూ వీళ్ళు పరిగెడుతుంటే నాకు అర్థమైంది, అంటే ఎవరికి ఏ టైంలో కంఫర్ట్ ఉంటే ఆ టైంలో పరిగెట్టచ్చు, జాగింగ్ చేయొచ్చు. ఇక్కడ చాలామంది మొత్తం అందరూ చేస్తుంటే ఓకే అయితే చెయ్యొచ్చు అని అనిపించింది నాకు. అభిప్రాయం ఏంటంటే ఈ పార్క్ని చూసాక గవర్నమెంట్స్ కూడా, ఈ పార్క్ ఉన్నది అంటే పేద మధ్యతరగతి ప్రజలే కదా, వాళ్ళు వారానికి ఒకసారి అలా వచ్చి మొత్తం పార్క్ అంతా తిరిగి ఎక్సర్సైజులు, రన్నింగ్లు, సైక్లింగ్లు, ఇంత పెద్ద పార్కులు. ఈ సైట్ని కనుక గవర్నమెంట్ ఆ బిల్డింగ్లు కట్టేసుకొని అమ్మేసుకోవచ్చు, కానీ అమ్ముకోకుండా ప్రజల కోసం ఆలోచించింది. సో ఎలాంటిదే మీకు పెరులో చూపించాను. ఇప్పుడు ఇక్కడ చాలా పెద్దది, అంత పెద్దది, ఒక అలా ఉన్న ఇంత పెద్ద ప్లేసు, పర్యావరణం మొక్కలతోని గ్రేట్. నిజంగా ఇలాంటి మెయింటైన్ చేయాలి ప్రతి దేశంలో. ఇట్స్ గుడ్ ఎన్విరాన్మెంట్కి అండ్ కామన్ మ్యాన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో నైస్, ద పార్క్ ఇస్ సో నైస్. What do you think about the park? You like it? Oh, super beautiful. So you. beautiful, the huge one. Yeah, Very huge. it is. It's beautiful, right? So now we going to the eating Paulista Avenue again to... Yesterday we went same place, right? Yeah. Yeah, good, nice. Let's go. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చండి, అంత ఉంది. అంటే 1 కిలోమీటర్ ఉంది, సరదాగా వెళ్దాంలే నడు అని. ఏదైనా కొరిగితే మనం రికార్డ్ చేయాలి. షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. పెద్ద షాపింగ్ మాల్ అంటే ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. బిగ్ షాపింగ్ మాల్, రైట్? వెరీ బిగా. ఓకే, థ్యాంక్ యూ. మా బాబా ఇండియా దుకాణం ఉంది ఇక్కడ. నైస్. చూద్దాం ఇండియా సామాన్లు ఏమమ్ముతున్నారో. సారీలండి, అమ్మ బాబా ఎంత ఎక్స్పెన్సివ్. వెల్కమ్ టు ఇండియా దుకాణం ఉందండి ఎంత పెద్ద దాంట్లోనే. నిజంగా గ్రేట్. भाई कुछ बोलना, इंडिया में बोलना. इंडिया में बोलो. हिंदी में क्या, इंडिया से आते हुए लोग बड़े अच्छे लगते हैं. हाँ, अच्छा है ना. यहाँ पे हम लोग मिलके एक साथ लगता है कि कम से कम कोई हिंदी में बोलता हुआ दिखता है. आपका नाम? अच्छा लगता है. विद्यापति झा. किधर से? इंडिया में प्रॉपर गुड़गांव से. गुड़गांव, एक नंबर. सर आपका भाई?
गुड़गांव का एक मेरी नंबर बेटी कहती रहती कि हाँ। visit many places, many countries. Why don't you make vlogs and put in YouTube? So I'm making let's, everywhere. yes, you See, start. my friends, my friends from country, వినాయకుడు అన్నీ ఉన్నాయి. Post भी करना ना? Yes, let's have a picture. My daughter will be very happy to see you and see. Video. This is video. This is the video. Very good, very good. No problem. We can take screenshot from this. Okay. चलो सर बाय मिलेगा हमारा इंडिया से ఐఎమ్ సో హ్యాపీ నో మై ఫ్రెండ్స్ చూసారు కదా ఇది 300 అంటే ఆల్మోస్ట్ 3 3,000 5,000 రూపాయలు నా నెత్తి మీద ఉన్నది 300 రూపాయలు రంగు వదిలేసాక పారేయడమే బెటర్ ఓకేనండి చాలా బాగున్నాయి రంగులు ఇక్కడ కూడా వెరీ బిగ్ చాలా టీషర్ట్లు ఉన్నాయి ఇది కొంట ప్రతి దుకాణంలోకి వెళ్తుందండి నిజంగా మీరు నమ్మరు అమ్మో పర్ఫ్యూమ్స్ బ్రెజిలియన్ ఫుడ్ అండి నాకు టైం మూడ్ అవుతుంది బ్రెజిల్ అబ్బా ఇది స్వాగనాఫ్ అంటే అన్నం కొంచెం మిక్చరు ఇదిగోండి అన్నం కొంచెం మిక్చరు కొంచెం చికెన్ కూర వేసి ఇచ్చాడు చాలు మనకి ఆ మాత్రం ఆకలి విపరీతంగా వేస్తుంది బ్రేక్ఫాస్ట్ ఏం లేదు కాబట్టి లంచ్ కట్టకూడదు వేర్ ఈస్ ద స్వాగనాఫ్ అండి చాలా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ మనకి అన్నంతో చేసింది ఏదైనా మనకి సరిపోతుంది ఎక్కడ అమ్ముతున్నారో ఏంటి ఇదే సుషియా అమ్మ సుషి ఈ సుషి కాదు జపాన్ వాళ్ళు కాదు కానీ సుషీలు అండి అబ్బా ఏముందరా సుషీలు నోరూరు పోతుంది సుషీలు చూస్తుంటే Brazil, it's chicken heart, sorry. చికెన్ హాట్ ఓకే గుడ్ లెట్స్ గో ఈట్ సుషి No, definitely not. నేను తినలేదు ఈ అమ్మాయి అలా వదిలించింది Let's see the girafas. కరెక్ట్గా 3:20 అవుతుంది అంటే ఇప్పుడు అయింది తినడం అంటే అసలు రూల్గా నేను 1 గంటకే కడుపు ఏదో పడాలని చూస్తాను ఈరోజు అవ్వలేదు అక్కడికి వెళ్ళేసరికి అంటే పొద్దునంతా తిరిగి ఈ టైంకి పెడితే సుఖంగా ఉంటుంది కడుపులో నిజంగా అన్నమో రామచంద్రం అనే దాని విలువ ఇప్పుడు తెలుస్తుంది మీరు కష్టం అంతా పడి రాత్రికి తినండి మరి ఉంటుంది అలా గుడ్ లైక్ దిస్ You can do that. సో ఓన్లీ కప్పులు ఓన్లీ రైట్ చూడండి కప్పులే అలా చూస్తారట గ్యాప్ అలా ఫ్రెండ్స్ అయితే గ్యాప్ ఉండాలట నైస్ పక్కన ఉంటే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది నేను జరుగుతున్నాను కాదు మొగుడు పిల్లల పక్కన నడాలి ఫ్రెండ్స్ 2 అడుగులు దూరం ఉండాలట ఎలివేటర్ దగ్గర నేను నాది క్లారో సిమ్ అసలు పనిచేయట్లేదు ఏంటి ఎందుకు అని అడగడానికి వస్తే 4-5 స్టోర్లకి వెళ్ళాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే టూరిస్టులకి క్లారో సిమ్ ఇవ్వరంట అంటే ఇక్కడ మనం సిమ్లు తీసుకోవడం అవ్వదంట ఎందుకంటే వీళ్ళకి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్తోనే సిమ్ నడుస్తుందంట వాళ్ళకేనంట టూరిస్టులకి మరి టూరిస్ట్ మేము ఎలాగండి ఇంటర్నెట్ అంటే మాకు తెలియదు అంటున్నారు అదేంటి అదో నాకు అర్థం లేదు ఈ కూడా ఇవ్వరంట నేను మొన్న తీసుకున్నాను చూడండి ఆ కంపెనీ మాత్రం ఇస్తారంట ఇప్పుడు మేము వెళ్ళిన షాపింగ్ మాల్ చూడండి ఎంత పెద్దది ఉంది ఆకాశం వరకు ఉంది కదా బాగా పెద్ద బిల్డింగ్లు అండి ఏ మాట కామాట పెద్దవే అన్నీ Sao Paulo is expensive? Yeah. Life stay? Yeah. Really? Yeah. So how much the basic salary for the, like for example Burger King, the guy getting for one month? $200. Yeah. సేమ్ మనలాగేనండి సేమ్ మనలాగే ఉంది $200 మనకి అంటే $200 అంటే 14,000 బర్గర్ కింగ్ మనకు పనిచేస్తే 14,000 ఓకే సిటీలో 14,000 అంటే ఓకే నైస్ ఐ యూట్యూబర్ Nice. May I see the books? I just. You want to see? Yeah. This is in Portuguese. Yes, Portuguese, no problem. Photos. Krishna Hare Ram. Difference about the thing. Nice. Yeah, I know that. May I see and more books? Nice. This is. Wow. Chala బాగుందండి. I like See. Namaste, India. Wow, Hare Rama, Hare Krishna. Nice. Where is the temple here? It's right here. Ah. It's next to metro station. Wow. Temple. చూడండి వీళ్ళంతా మరి ఏ దేశంలో మీకు చూపిస్తున్నాను హైందవ మతం గొప్పతనాన్ని కాదు కానీ ఒకటి ఉన్నది ఒక ఉనికి ఉన్నది అంటే ఇండియాలో హైందవ మతం ఉన్నది అని మత ప్రచారం కాకుండా దాని గురించి చెప్తున్నారు అంతే
ఉన్నది, ఒక దగ్గర ఉన్నది, ఇలాంటి మతం ఇక్కడ ఉంది, ఈ వీళ్ళకి ఇన్ని దేవుళ్ళు ఉన్నారు అని ఒక ఎడ్యుకేషన్ టైప్లోని చెప్పడం నాకు నచ్చింది. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, రోడ్డు మీద వెళ్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పిలిచి మరి ఆ బుక్ కొనుక్కొని పోర్చుగీస్లో చదువుతుంది, నాకు నచ్చింది. అంటే తెలుసుకుంటున్నారు, చాలామందికి తెలియకపోవచ్చు కదా, తెలుసుకుంటున్నారు ఒక మతం అంటూ ఒక హిందూ దేశంలో ఉంది అని. నిజంగా ముంబై ఏముంది కానీ ఈ సావ్ పౌలో ఉందండి నిజంగా. అమ్మ బాబోయ్, అసలు ఏం బిల్డింగ్లు అండి బాబో, మధ్యలో పోతున్నాయి ఒక్కొక్క బిల్డింగ్. ఎక్కడ చూసినా మొత్తం డ్రోన్ అలౌడ్ లేదు, కానీ డ్రోన్ ఉంటే పిచ్చెక్కించేది మొత్తం ఈ స్ట్రీట్ అంతా. అన్ని బిల్డింగ్లు ఉన్నాయి పెద్ద పెద్ద, మళ్ళీ ఏవి చిన్నవి లేవు, ఏవి తగ్గేగలే, అన్ని పెద్ద పెద్దవే. అది అనుకోండి క్రైమ్ అంటే ఇక్కడ నేను ఎలాగా వర్ణించాలో మీకు అర్థం అవ్వట్లేదు. హోమ్లెస్ పీపుల్ మీరు పొద్దున్న మనం వెళ్తున్నప్పుడు చూసాం కదా, హోమ్లెస్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు పని లేని వాళ్ళంతా ఉంటే ఏమవుతుంది, పెంట అవుతుంది. సేమ్ అదే పరిస్థితి ఎక్కడ ఉంది సిటీలో. మన రియో వెళ్తే ఇంకా దారుణంగా ఉంటుందంట. చాలా అంటే దొంగతనాలు, హత్యలు ఏం చేయట్లేదు, దొంగతనాలు చేసేస్తున్నారు విపరీతంగా. దొంగతనాలు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, హత్యలు ఏం చేయరు. అంతమంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. గవర్నమెంట్ టేక్ కేర్ చేసుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఇవ్వక ఎవడో దానం చేయకపోతే అదేం చేస్తాడు? బతుకూటి కోసం కోటి వెజ్జులు. సో మొబైల్ లాక్కొని ఎవరికో అక్కడికి అమ్మేయడం, అవి స్పేర్ పార్ట్స్ చాలా దారుణంగా ఉంది, ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. ఓకే అండి, ఈరోజు అయిపోయింది. మెలిసా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, వాట్ అబౌట్ టుమారో? We're going to Rio de Janeiro. Hey, Brazil. Yeah, Carnival. Okay, Carnival Festival. Incredible. Really? I'm sure, yeah. A lot Carnival of is good, incredible places. Really? And incredible parties too. I'm not a party boy. Okay, let's go. మనం వెళ్తున్నామండి. సో రేపు కార్నివాల్ అంటే బ్రెజిల్కి పెద్ద పండుగ కార్నివాల్. మీ అందరికీ తెలుసు, చాలా చాలా బాగుంటుంది. కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆ పండుగను చూస్తారని అంటే ప్రపంచ నలుమూలల నుంచి అక్కడికి వస్తారు. బ్రెజిల్ కార్నివాల్ అంటే చరిత్ర చెప్పుకుంటుంది. సో ఆ పండగని మీకు చూపించబోతున్నాను. ఏమవుతుందో ఏం జరుగుతుందో నాకేం తెలియదు, కానీ అది మీకు చూపించడం. దట్స్ ఇట్, ఇట్స్ ఫైనల్. ఓకే, ఉంటాను. బాబా అండ్ జై హింద్.